మనమైతే టాలీవుడ్‌కి ఒక బిగ్గెస్ట్ అంటే టాలీవుడ్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిన కొంతమంది స్టార్స్ గురించి, వాళ్ళు ఎన్ని మూవీస్ తీస్తున్నారు, వాటి గురించయితే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం భయ్య. మనం ఎంతగానో ఎక్స్‌పెక్ట్ చేసే కొంతమంది హీరోస్ గురించి మాట్లాడుకుందాం. నేనసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు భయ్య. ఇంతకు ముందు అసలు ఒక్క సినిమా తీస్తే చాలు, మీ హీరో ఒక్క సినిమా తీస్తే చాలు, అసలు ఒక్క సినిమా తీయడానికి ఇంత టైం తీసుకుంటున్నాడు, అసలు మీకు సినిమా ఇస్తాడా? లేకపోతే అట్లనే ముసలోడయిపోతాడా? అనే స్టేజ్ నుంచి హీరో అంటే ఎలా ఉండాలి, ఫ్యాన్స్ కోసం ఎలా తీయాలి, ఎంత కష్టపడాలి అనే రేంజ్‌కెళ్ళిన ముందల 'రెబెల్ స్టార్' గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. అసల అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయని రేంజ్‌లో అయితే ఇప్పుడు 'ప్రభాస్' అయితే 6 సినిమాలైతే తీస్తున్నాడు భయ్యా. 6 సినిమాలేందంటే అంటే నాకు తెలిసింది చెప్తున్నాను చూడండి. 'స్పిరిట్', 'ఫౌజీ', 'రాజా సాబ్', ఇంకా 'కల్కి 2', ఇంకా 'సలార్ 2', ఇంకా 'ప్రాజెక్ట్ కే' అంటే అది ఇంకా చాలా ఇంకోటి కూడా ఏదో ఉంది భయ్యా. అది కరెక్ట్‌గా అంటే అనుకుంటున్నారు. అది ఇంకా తీస్తారో లేదో తెలీదు. కానీ దాన్ని కూడా కలిపి అయితే చెప్పాను. 6 మూవీస్ అయితే తీస్తున్నారు. తర్వాత హైయెస్ట్‌లో ఉంది ఎవరో గూడా ఇది కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు భయ్యా. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్‌లో ఉంది ఎవరంటే 'పవన్ కళ్యాణ్' భయ్యా. ఎన్ని సినిమాలంటే 4 సినిమాలతో ఉన్నాడు. 4 సినిమాలతో అంటే ఎన్టీఆర్ కూడా 4 సినిమాలతో ఉన్నాడు. కానీ ఎన్టీఆర్‌ని చెప్పపోవడానికి కారణం ఏందంటే ఎన్టీఆర్ ఓన్లీ సినిమాల మీదే ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏంది పాలిటిక్స్ మీద, ఒక కన్ను పాలిటిక్స్ మీద, ఇంకొక కన్ను మూవీస్ మీద పెట్టి ఫ్యాన్స్‌కి తగ్గేదేలే అన్నట్టు చూపిస్తున్నాడు. పాలిటిక్స్‌లో ఇంకొకటి పెట్టి అసలు పాలిటిక్స్‌కి అసలు అంటే పాలిటిక్స్ నుంచి చేయగలిగిన ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. కాబట్టి 2 హ్యాండిల్ చేసి చేస్తున్నాడు కాబట్టి నా దృష్టిలో మాత్రం 'ప్రభాస్' కన్నా ఇంకా హైప్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఎందుకంటే రెండిటిని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఒక్కటే హ్యాండిల్ చేసేసరికి దోల తీరిపోద్ది. ఇంకా సెకండ్ ఎవరంటే ఎన్టీఆర్ భయ్యా. ఎన్టీఆర్ కూడా 4 సినిమాలైతే చేస్తున్నాడు. దీని మీద ఒక షార్ట్ కూడా చేశాను. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికైతే థాంక్స్ భయ్యా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఎవరంటే 'రామ్ చరణ్' భయ్యా. 'రామ్ చరణ్' కూడా అంటే 'రామ్ చరణ్' మాత్రం 3 సినిమాలైతే చేస్తున్నాడు భయ్యా. 'రామ్ చరణ్' ఎందుకు అంటే ముందలైతే 'రామ్ చరణ్' అయితే ఒక అంటే స్పీడ్‌గా మూవీస్ తీయడం అయితే మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడైతే ఆగాగు తీస్తున్నాడు. అంటే ఆగాగు తీసినా గానీ పెద్ద పెద్ద రిజల్ట్స్ వచ్చినాయి భయ్యా. దానికి ఎగ్జాంపుల్ 'బాహుబలి'. కాబట్టి ఒక్క సినిమా తీస్తున్నాడా, 2 సినిమాలు తీస్తున్నాడా అంచనా కాదు. ఎలా తీస్తున్నాడనేది అంచనా. నేను చెప్పబోయే చివరి పేరు దానికి తగ్గట్టయితే ఉండిద్ది. తర్వాత ఎవరంటే 'అల్లు అర్జున్' భయ్యా. 'అల్లు అర్జున్' 'అట్టి' మూవీ షూటింగ్‌లో అయితే అంటే దాని మీద ఒక షార్ట్ కూడా చేశాను. మళ్ళా చెప్తున్నాను. 'అట్లీ' మూవీలో తన షూటింగ్ వరకైతే కంప్లీట్ అయితే చేసుకున్నాడు భయ్యా. కంప్లీట్ చేసుకొని అంటే తర్వాత ప్రాజెక్ట్ ఏందనేది ఆలోచిస్తున్నాడు. దానికి కూడా అంటే మంచి ప్రాజెక్ట్స్ అయితే చూజ్ చేసుకుంటున్నాడు. దీంతో పాటు 'పుష్ప 3' కూడా దానికైతే ఉంది. అది అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయిద్దనేది అందరూ అనుకుంటున్నారు. దీని తర్వాత ఎవరంటే 'మహేష్ బాబు' భయ్యా. మనందరికీ తెలిసిన మూవీయే 'వారణాసి' మూవీ. అంటే మహేష్ బాబు తీస్తుంది ఒకే ఒక మూవీ. దీని మీద మొత్తం ఫోకస్ అంతా పెట్టాడు. ఒకవేళ ఇది అంటే 'వారణాసి' గనుక పడిపోయినా గానీ మహేష్ బాబు మళ్ళా లెగుస్తాడు అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే 'రాజమౌళి' అంత పర్ఫెక్ట్‌గా తీస్తున్నాడు. అసలు పడిపోవడానికి ఛాన్స్ కూడా లేదు. 100లో 99.9% అయితే ఛాన్స్ కూడా లేదు. ఆ ఒక్క పర్సెంటేజ్ చెప్పలేము. ఎందుకంటే మొత్తం మనం అనుకున్నట్టే ఉండదు కదా భయ్యా. అలా ఉంటది. కాబట్టి మహేష్ బాబు మాత్రం మొత్తం ఫోకస్ మొత్తం 'వారణాసి' మీద పెట్టాడు. కాబట్టి మహేష్ బాబు గురించి అంటే మహేష్ బాబు రెమ్యునరేషన్ గురించి అయితే ఒక స్టార్ట్ చేశాను. ఏందంటే అంటే మహేష్ బాబు అయితే ఎన్ని ఇయర్స్ పట్టిద్దో తెలీదు కాబట్టి నేను మొత్తం సినిమాకి ఇలా చెప్పకుండా మహేష్ బాబు పర్ ఇయర్ ఇంతనైతే ఫిక్స్ చేసుకున్నాను రెమ్యునరేషన్ మాత్రం. అంటే రాజమౌళి చెప్పడం అయితే జరిగింది మహేష్ బాబు గురించి. అంటే మహేష్ బాబు మాత్రం ఎంతో డెడికేషన్‌తో అయితే ఉంటాడని. కాబట్టి ఎంత తీసుకున్నా ఏం తప్పులేదని అనిపిస్తుంది. కాబట్టి అంటే ఈ మూవీ అంటే వీళ్ళు తీస్తున్న ఈ మూవీస్ గురించి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా కావాలన్నా, అంటే ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు రావాలన్నా సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే సరిపోద్ది భయ్యా. గంట సింబల్ ప్రెస్ చేస్తే సరిపోదు. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఉండిద్ది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే లైక్ కూడా ప్రెస్ చేయండి. చాలా మంది ఫ్యాన్స్‌కి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి అలాగే వాళ్ళ నుంచి ఇది నచ్చుంటే వాళ్ళకి మాత్రం నాకు కూడా సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది.